మోహన్ బాబు గారిది న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఆ న్యూస్ విన్న తర్వాత ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీ గొడవలు ఆ విధంగా చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవాలి తప్ప దీనిని ఒక అంటే పొలిటికల్ ఇష్యూ పరంగా కానీ వాళ్ళకంటే బయట ప్రపంచానికి తెలియకూడదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి తప్ప ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలి. ఇలా గొడవలు చేసి బహిర్గతం చేయడం, కొట్టుకోవడం, దాంట్లో మీడియా మీద కూడా గొడవలు దిగడం ఆ విధంగా మంచిది కాదు. ఏమున్నా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఇంట్లో, నా అభిప్రాయం. అంటే మోహన్ బాబు గారు అట్లా ప్రతి టీవీ అంటే మీడియాని కొట్టారు కదా, దాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీడియా అనేటువంటిది మనకు చట్టం లాంటిది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే మీడియా ఒక స్వేచ్ఛ ఉంది. దాన్ని మనం మీడియాని ప్రోత్సహించాలి. వాళ్ళ మీద మనం ఈ విధంగా కొట్టడం, వాళ్ళ మీద తిట్టడం లాంటివి చేయలేదు. అది చాలా తీవ్రమైన చర్య. మోహన్ బాబు గారు ఒక ఉన్నత స్థాయిమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఆ విధంగా మీడియాపై చేయడం చాలా తప్పు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే మోహన్ బాబు మీద చర్య తీసుకోవాలని నా అభిప్రాయం. అంటే మోహన్ బాబు చాలా సినిమాలు చేశారు, చాలా పేరుంది, క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అని ఎందుకన్నా వాళ్ళ ఇంట్లో గొడవలు బయటకు దాకా వచ్చినాయి ఎందుకు అనుకుంటున్నారు? ముందుగా వాళ్ళకి సామరస్యం అనేటువంటి మాట్లాడుకోవడం అనేటువంటిది లేదు. వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇంట్లో ఏమైనా ఉంటే సామరస్యం అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. ఒక కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబంలోనే చర్చలు జరుపుకోవాలి. వాళ్ళు ఒక ఉన్నత స్థాయి వ్యక్తులు, కానీ వాళ్ళు కూడా ఒక కుటుంబమే కదా. కాబట్టి వాళ్ళు కుటుంబంలోనే బయటగా మాట్లాడుకోవాలి. మా ఆస్తి వివాదాలు ఏమున్నా కూడా బయట తెలియదు. లేదంటే మోహన్ బాబు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కొడుకులతో మాట్లాడుకోవాలి కూర్చొని. వినకపోతే వాళ్ళ బంధువులు, అక్క చెల్లెలు వాళ్ళు ఎవరో ఉంటారు. మా విషయానికి వచ్చినప్పుడు మేమైనా ఒకవేళ గొడవలు అయినప్పుడు మా కుటుంబ పరంగా మేము మాట్లాడుకుంటాం అంతే. లేదంటే పెద్దల సమస్యలు మాట్లాడుకుంటాం తప్ప ఈ విధంగా కొట్లాడుకోవడం అట్లాంటి విషయం చేయం. వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి సామరస్యంగా. మోహన్ బాబు అంటే మొత్తం న్యూస్ అన్న విన్న తర్వాత మోహన్ బాబు తప్పు అనిపించిందా, లేకపోతే మంచు మనోజ్ తప్పు అనిపించింది? ఆ విషయం గురించి మాత్రం ఏం తెలియదు. అంటే వాళ్ళ విషయాలు ఏమో తెలియదు. బట్ ఈ విధంగా చేయడం ఇద్దరు కూడా తప్పు. అంటే ఇప్పుడు మీడియా పర్సన్ కొట్టారు కదా, దాని మీద అంటే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలంటున్నారు. అరెస్ట్ చేయాలంటారా వద్దంటారా? మీరేమంటారు? తప్పకుండా అరెస్ట్ చేయాలి. దేనికంటే ఈయన ఉన్నత వ్యక్తే ఈ విధంగా దాడికి పాల్పడినప్పుడు నార్మల్ పబ్లిక్ మాత్రం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెప్పండి. తప్పకుండా ఆయనపై చర్యలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మీడియాకి అనేటువంటి స్వేచ్ఛ సామరస్యం ఉంటుంది. కాబట్టి తప్పకుండా చర్యలు. జాయిన్ అయ్యారు అని అనిపిస్తుంది, తెలుస్తుంది. అది నిజంగానేనా? అంటే నిజంగానే ప్రాబ్లం వచ్చి జాయిన్ అయ్యారా, లేకపోతే కావాలని అరెస్ట్ చేస్తారని చెప్పి భయంతో జాయిన్ అయ్యారు? కావాలనే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు అని మేము, అంటే నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి